జీవో నెంబర్ 46 పైన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జీవో నెంబర్ 46 అన్యాయం, మేము అధికారంలోకి వస్తే దాన్ని తీసేస్తామని చెప్పారు. అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే మంత్రి కూడా ఇది అన్యాయం అని చెప్పేసి అసెంబ్లీలో మాట ఇచ్చిండు. కోమారెడ్డి వెంకరెడ్డి మాట ఇచ్చిండు. అలాగే అప్పుడున్నట్టు పీసీ అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా మీకు అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టంగా చెప్పారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు, మీటింగులు పెట్టి చర్చలు పెట్టారు. కానీ జీవో నెంబర్ 46కు మాత్రం పరిష్కారం కనుగొనలేదు. మరి పరిష్కారం లేనప్పుడు మీరు ఎందుకు హామీలు ఇచ్చారు? హామీలు ఇచ్చారు, అమలు చెయ్యలేని హామీని మీరు ఎందుకు ఇచ్చారు? హామీ ఇచ్చి అమలు చేయలేదంటే మీరు నిరుద్యోగులని 100% 46 జీవో యొక్క బాధితులని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది. మీ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు 5,000 ఉద్యోగాలు ఉన్నాయి, టీఎస్పీసీ ఉద్యోగాలు. మరి 5,000 ఉద్యోగాలు టీఎస్పీసీ ఉద్యోగాలు ఉన్నప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పే కబుర్లు చెప్పే బదులు అదే టీఎస్పీసీ ఉద్యోగాలు మరో 2,000 ఉద్యోగాలు ఇస్తే బాధితులకు న్యాయం జరిగేది కదా. అంటే మొత్తం మంది న్యాయం చేయకపోయినా దాంట్లో జీవో నెంబర్ 46 ఇప్పుడు సాధ్యాసాధ్యాలు ఒకవేళ కోర్టుకు పోతే ఇబ్బందుల పాలైద్దని మీరు భావిస్తే మరి టీఎస్పీ సంబంధించి మిగతా ఉద్యోగాలు ఆ జీవో నెంబర్ 46 అనేది ఓన్లీ ప్రధానంగా టీఎస్పీసీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన కానిస్టేబుల్ యొక్క పంచాయతీ. వీళ్ళకి అదనంగా కనీసం 2,000 ఉద్యోగాలు ఇస్తే ఒక 70 to 80% విద్యార్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉండే. మరి ఎందుకు మీరు హామీలు ఇచ్చారు? మరి తెలియకుండా ఎందుకు హామీలు ఇచ్చారు? అమలు సాధ్యంగా అన్నప్పుడు, మీరు అధికారులతో చర్చించినప్పుడు, లీగల్ పాయింట్ తెలుసుకోలేనప్పుడు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. అంటే ఏ ఉద్దేశంతో హామీలు ఇచ్చారు? తర్వాత చూద్దాం గెలిచినాక ఏదైతే అదైంది అన్నట్టు హామీలు, ఉత్తిత హామీలు ఇస్తే ఎట్లయితుంది? ఇవాళ నిరుద్యోగులు కూడా 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఆ 2 లక్షల ఉద్యోగాలలో గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు దాదాపు 40 నుంచి 50,000 ఉద్యోగాలు ఇప్పుడు నింపే ప్రయత్నం చేస్తారు. అది మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. అది కరెక్టు కాదు. మీరిస్తున్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు, టీఆర్ఎస్ ఉద్యోగాలు పక్కన పెట్టి కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. అట్లా ఇస్తేనే మీరు 2 లక్షల ఉద్యోగాలు నియమించినట్టుగా లెక్క. కానీ అవి నియమించకుండా మేము హామీలు ఇచ్చేసి బయటపడతామంటే కుదరదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జీవో నెంబర్ 46 బాధితులు మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మీరు పెద్ద మనసు పెడితే, ఆలోచన చేస్తే, ఇది మీకు చిన్న సమస్య కావచ్చు, ప్రభుత్వానికి 2,000 ఉద్యోగాలు అనేది ఒక చిన్న సమస్య కావచ్చు, కానీ విద్యార్థులకు అదే భవిష్యత్తు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అనే పదవి నిమి భవిష్యత్తు అయితే, మంత్రులు అనే వాళ్ళకు మంత్రి పదవి భవిష్యత్తు అయితే, ఎమ్మెల్యేలు అనే వాళ్ళకి వాళ్ళ పదవి భవిష్యత్తు అయితే, ఇక్కడ ఒక నిరుద్యోగ అనేవాడికి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం అదే పెద్ద ఉద్యోగం, అదే వాళ్ళ జీవితం. మీ జీవితాలకు, మీ పదవులకు, మీ రాజకీయ పదవులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నిరుద్యోగులు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాల, హామీ ఇచ్చాం, హామీకి వెళ్ళి మేము తప్పించుకోం, అమలు చేసేంత ధైర్యం మాకుందనుకుంటే ఇప్పటికైనా అవకాశాలు ఉంటాయి. ఎక్సెస్గా ఉద్యోగాలు చేయండి, ఎక్కువ ఇవ్వండి, ఇస్తే అది న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ జీవో నెంబర్ 46 బాధితులని మోసం చేస్తే ఇంక 5 ఏళ్ళు ఉన్నది మీ గవర్నమెంట్. తర్వాత ఇచ్చే హామీలకు ఎక్కడ కూడా మీకు మీ హామీలను నమ్మడానికి అవకాశాలు లేకుండా ఇక్కడ నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినాయని నిరూపించారు. ఒకప్పుడు అస్సాం గణ పరిషత్ అనే ఒక పార్టీ ఏర్పడి అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఇవాళ నిరుద్యోగులు కనుక తలుచుకుంటే, ఇప్పుడు నేను ఇవాళ చెప్తున్నాను, 2016లో చెప్పాను, 2023లో ప్రభుత్వాన్ని కూలదోసేది నిరుద్యోగులే, రాబోయేది నిరుద్యోగ ఉద్యమం అని చెప్పాను. మళ్ళీ ఇవాళ చెప్తున్నా, ఇది 2024. 2029 నాటికి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా వచ్చే నిరుద్యోగ ఉద్యమాలే. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, చదువుకునే స్థాయిలో అవకాశాలు దొరకడం లేదు. బీటెక్ చేసిన వాడికి కనీసంగా డిగ్రీ పూర్తి చేసిన వాడికి, బీటెక్ చేసిన వాడికి, ఎంఏలు చేసిన వాడికి, పీజీలు చేసిన వాడికి 10,000 రూపాయల జీతం కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉంది. పెరుగుతున్నటువంటి నిరుద్యోగిని ఆపాలంటే మీరు కొత్త వ్యవస్థలను తయారు చేయాలి, ప్రైవేటు రంగంలో కొత్త ఉత్పత్తులు చేయాలి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం చూడండి, పరిశ్రమలన్నీ ఆంధ్రలో గుప్పెట్లో ఉన్నాయి. ఇక్కడ నీళ్లు తీసుకొని, ఇక్కడ భూమి తీసుకొని, ఇక్కడ ప్రభుత్వాలకి లబ్ధి పొంది, ఇక్కడ మార్కెట్ను ఉపయోగించుకొని ఇవాళ ఇచ్చే ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళ కట్టబెడుతున్నారు. ఇవాళ ఫార్మా రంగం చూడండి,
ఫార్మా రంగంలో 95% ఆంధ్ర గుప్పెట్లోనే ఫార్మా రంగం ఉంది. కానీ 10% ఉద్యోగులు కూడా తెలంగాణ బిడ్డలు లేరు. 90% ఆఫ్ ఎంప్లాయీస్ ఆంధ్ర వాళ్ళే. పరిశ్రమ మరి ఆంధ్ర వాళ్ళ పరిశ్రమ ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసుకోండి. తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమ కావాలా, తెలంగాణ భూమి కావాలా, తెలంగాణ నీళ్లు కావాలా, తెలంగాణ పెట్టుబడులు ఉపయోగించుకోవాలా, తెలంగాణ మార్కెట్ కావాలా. హైదరాబాద్ మీకు అద్భుతంగా కనబడుతుంది, కానీ హైదరాబాద్లో మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి సత్యం. ఈ సత్యం ఎప్పుడైతే నిరుద్యోగులకు బోధపడుతుందో అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ఇది ఎక్కువ కాలం ఏం పట్టదు. మరో నిరుద్యోగ ఉద్యమం, ఒక తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా కొనసాగిందో వచ్చే 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమానికంటే ఒక భయంకరమైన ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం రాబోతుంది. ఇది పాలకులు గమనించకపోతే నష్టపోయేది మీరే. ఎందుకంటే వల్ల రాజకీయాలకు వచ్చేవాడు సగం సగం తెలివితో వస్తున్నాడు, సగం సగం నాలెడ్జ్తో వస్తున్నారు. వాళ్ళు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. నిరుద్యోగుల గురించి, ఉపాధి గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయలు. కమిషన్ల కక్కుర్తి పడి ఒక మేడిగడ్డ లాంటి మేడిపండు ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు జేబులలో వేసుకున్నారు. కానీ ఒక్కరోజన్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ నిరుద్యోగుల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఒక్క ప్రైవేటు ఉద్యోగం గురించి మాట్లాడలేదు. 100 కంపెనీలు చేసిన లెక్కలు గొప్పలు చెప్పారు, కానీ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉద్యోగం రాలేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే విధంగా పరిపాలన చేస్తున్నది. మార్పు రావాలా. తెలంగాణ బిడ్డలకు 75% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు స్థానికంగా. ఇక్కడి వరకు ఒక్క మీటింగ్ కూడా జరుగుతున్నట్టు ఆశాభావం కూడా కనపడటం లేదు. కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగాల నింపే వరకు ఈ అశోక్ సార్ నిరుద్యోగుల వెంటనే ఉంటాడు. కంపల్సరీ కొట్లాడుతాం. మరొక నిరుద్యోగ ఉద్యమాన్ని కంపల్సరీ నిర్మిస్తామని స్పష్టంగా చెప్పాల్సుకున్నాను.